మహేశ్వరం నియోజకవర్గం జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ నాదర్గుల్ డివిజన్ అల్మాస్గూడ పరిధిలోని తిరుమల నగర్లో ఆలయ కమిటీ సభ్యులు ముత్యాల మధుసూదన్ రెడ్డి, ఈర్లపల్లి పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాల మధ్య శివసత్తుల పూనకాలతో అమ్మవారికి మహిళలు బోనం తీశారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నైవేద్యం సమర్పించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పలు కాలనీల ప్రజలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ మాట్లాడుతూ ప్రజలంతా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అలాగే గుడి దినదినాభివృద్ధి చెంది వచ్చే సంవత్సరం ఆలయం పెద్ద ఎత్తున నిర్మాణం జరిపించుకొని బోనాలు ఘనంగా నిర్వహించాలని, అమ్మవారు ఆశీర్వదించాలని, పోచమ్మ తల్లి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల ప్రజలు, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆషాఢం సందర్భంగా మన 57 వార్డులో తిరుమల నగర్లో వెలిసిన అమ్మవారు పోచమ్మ తల్లికి యథావిధిగా బోనాలు ప్రతి సంవత్సరం యథావిధిగా ఎట్లా జరుగుతున్నాయో ఈసారి అంతకన్నా అంగరంగ వైభవంగా జరుగుతూ ఈ బోనాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రతి ఒక్క చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా భక్తులు పాల్గొని శ్రీశైలంకి వెళ్ళి కూడా ఘనంగా బోనాలు తీసుకొచ్చి ప్రతి కాలనీకి వెళ్ళి ఘనంగా బోనాలు తీసుకొని వచ్చిరు. వాళ్ళందరికీ వచ్చిన భక్తులకు మా ఉత్సవ కమిటీ తరఫున, మా ఆలయ కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు. మా ఆలయ కమిటీ సభ్యులు, మా ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఏ లోటు లేకుండా భక్తులకు నీళ్లు కానీ ప్రసాదం కానీ ఎటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మా ఉత్సవ కమిటీకి, మా కాలనీ కమిటీ సభ్యులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. తిరుమల కాలనీలో బోనాల పండుగ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ బోనాల శుభాకాంక్షలు. మా కాలనీలో జరుగుతున్న ప్రతి బోనాలకు ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు చాలామంది వచ్చి బోనాలు చాలా రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతి కాలనీ తిరుమల నగర్ 1, 2, 3 అలాగే మన తిరుమల నగర్ టెలికాం కాలనీలు మొత్తం అందరూ భక్తులు చాలా అధిక సంఖ్యలో ఈ తిరుమల కాలనీ పోచమ్మ అమ్మవారి టెంపుల్లో జరుపుకుంటున్న బోనాలు చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం మేము ఇలాగే చాలా ఘనంగా జరుపుకుంటాం బోనాల పండుగ. ఇది కూడా బోనాలు మా ఇంతకుముందు మా సాయిబాబా టెంపుల్ ఎలాగో డెవలప్మెంట్ చేసుకున్నామో అది తొందరలో ఇది కూడా పోచమ్మ అమ్మవారు కూడా అమ్మవారి ఆశీస్సులతోటి
చాలా వచ్చే సంవత్సరం కల్లా చాలా బోధన అమ్మవారి టెంపుల్ కూడా కట్టాలని మాకు ఒక ఆక్షన్తో ముందుకు వెళ్ళాలని మా కమిటీ సభ్యులం అందరం కూడా తీర్మానం చేసుకున్నాము. రేపు కూడా కాకుండా ఇంకా ఒక 6 నెలలు మా కాలనీ ప్రెసిడెంట్లు కానీ అందరూ జనరల్ సెక్రటరీ కానీ ప్రతి కాలనీ సభ్యుల నుంచి అందరూ చేదో వాదోడుగా ఈ కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఈ తిరుమల నగర్ పోచమ్మ అమ్మవారి టెంపుల్ గత కొద్ది రోజుల్లో ప్రారంభం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అల్మాజ్గూడ ప్రాంతంలో ఉన్నటువంటి తిరుమల నగర్ కాలనీ వాస్తవులకు అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 సభ్యులందరం కలిసి కులమతాలకు అతీతంగా దాదాపుగా ఒక 1000 మంది దాదాపుగా ఈ ప్రాంతానికి ఒక 1000 బోనాలతో దాని పైప్ చిలుకు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఇక్కడ భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకు తగిన సౌలతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మా నాయకులు ఫేజ్ 1, 2 ప్రెసిడెంట్లు కానీ జనరల్ సెక్రటరీ కానీ మాజీ అధ్యక్షులు కానీ మాకు సహకరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కుల మతాలకు అతీతంగా అన్ని పార్టీలలో ఏకమై ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ బోనాల పండుగ కనువిందుగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫేజ్ 2 తిరుమల నగర్ ఫేజ్ 2 తరపున జనరల్ సెక్రటరీగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఇచ్చేసిన ఆలయ కమిటీ సభ్యులకు కానీ మామూలుగా సభ్యులకు కానీ సెక్రటరీ కానీ అందరికి కానీ అన్ని ఖాళీ సెక్రటరీకి ప్రెసిడెంట్లకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ప్రతి ఒక్కరు వచ్చిన కుటుంబాలకు కూడా ధన్యవాదాలు చెప్తూ తిరుమల నగర్ కాలనీలో వెలిసిన పోచమ్మ అమ్మవారి చిన్న టెంపుల్ ఈరోజు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి వేల మంది భక్తులు ఈరోజు మన అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క పోచమ్మ వారి ఆ పోచమ్మ ఆశీస్సులు పొంది ఈ కాలనీ అంతా సుఖ సంతోషాలతో ఈరోజు చిన్నగా ఉన్న టెంపుల్ ఈరోజు ఇంతగా పెద్దగా అయిందంటే మన కాలనీలోని పూర్వం ఉన్న పెద్దలు మధుసూదన్ రెడ్డి గారు, చారి గారు, పెద్దలు అనేక మంది కష్టపడి ఈరోజు ఈ స్థితికి తెచ్చారు. దీన్ని మేము కొనసాగింపుగా యువతరం మరింత ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క చిన్న టెంపుల్ని పెద్దగా అయ్యే వరకు మేము కంకణం కట్టుకుంటామని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఈ కాలనీ సుఖ సంతోషాలతో అభివృద్ధితో ముందుకు పోతుందని తెలియజేసుకుంటాం. అందరికీ ముందుగా తిరుమల కాలనీ వాసులందరికీ మరియు చుట్టుపక్కల కాలనీ వాసులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను ఇక్కడ పూజారి చేయడం ఇది 3వ సారి, 3 years నుంచి చేస్తున్నాను. అందరికీ అంగరంగ వైభవంగా చేస్తున్నాను బోనాల పండుగను. అందరు కాలనీ ప్రెసిడెంట్లు నాకు సహకరిస్తున్నారు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే రకంగా ప్రతి ఒక్కరి సహకారంతో మళ్ళీ నిర్మాణం చేసుకునే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు బడంగ్పేట్ సర్కిల్ సంబంధించినటువంటి అల్మాజ్గూడ సంబంధించినటువంటి తిరుమల నగర్ పోచమ్మ గుడి ఆవరణలో ఈరోజు బ్రహ్మాండంగా ఎవరి కోసం కాదు ఈ బోనాల జాతర, మనం బాగుండాలి, మనం అందరం బాగుండాలి, పిల్ల పాపలు బాగుండాలి, ప్రతి కుటుంబం బాగుండాలి, కుటుంబంలో ఉన్నటువంటి మన పిల్లలందరూ కూడా విద్యావంతులు కావాలి, మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి, మన పొలాల్లో మంచి పంటలు వండాలని చెప్పి ఈ యొక్క పంటలు పండాలని చెప్పి ఈరోజు బోనాలతోటి ఊరేగింపు వచ్చి ఇలా అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తూ ఉంటాము. మన యొక్క సాంప్రదాయబద్ధంగా హిందూ సాంప్రదాయబద్ధంగా ఈరోజు బోనాల పండుగ జరుపుకుంటూ ఉన్నాం. తోడు నీళ్ళు ఈరోజు నిర్మాణం చేసినటువంటి సాయిబాబా భక్తులం మేమని చెప్పి అందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి శివలింగం మనమందరం కూడా ఈ నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసుకుంటాం. మార్కట శివలింగాన్ని చుట్టుపక్కల ఎటు లేని పరిస్థితుల్లో మనం ఇక్కడ ప్రతిష్ట చేసుకున్న శుభ సందర్భంగా మనమందరం కూడా ఈ యొక్క అమ్మవారి నిలయాన్ని వచ్చే సంవత్సరం లోపల శ్రీకారం మీ అందరి సహకారంతో చుట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరం ఒక పని చేయాలంటే, ఒక గుడి కట్టాలంటే, ఏం చేయాలన్నా ప్రతి ఒక్కరి సహకారం కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ నివాసం ఉన్నటువంటి భక్తులు ఈ అమ్మవారు చల్లగా చూడాలి, మరొక సంవత్సరం లోపల అందరి సహాయ సహకారాలతోటి ఈ గుడి నిర్మాణాన్ని ఏర్పాటు చేసే విధంగా ఆమె యొక్క
శక్తిని యుక్తిని అందరికీ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకు కానివ్వండి, ఈరోజు బోనాల పండుగ జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్క భక్తునికి కానీ, ఈరోజు ఈ తిరుమల నగరంలో నివాసం ఉంటున్నటువంటి ప్రతి భక్తునికి, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఈ బోనాల జాతరలో జరుపుకుంటున్నటువంటి ప్రతి భక్తునికి భక్తురాలికి ఈరోజు అందరికి కూడా ఆ అమ్మవారు చల్లగా చూడాలి, వారి వారి కుటుంబాలని ఎప్పుడు కూడా చల్లగా చూడాలని చెప్పి మరొకసారి వేడుకుంటూ ప్రతి ఒక్కరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.